నెక్స్ట్ మనం నిజామాబాద్లో అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను, అక్కడ ఆధారం లేకపోవడంతో కాంగ్రెస్లో చేరుతున్నట్లు వినయ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులతో కాంగ్రెస్ పార్టీ కప్పుకుంటారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్. నవీన్ చెప్పండి. పొద్దుటూరి వినయ్ రెడ్డి ఇటు ఆర్మూర్ నియోజకవర్గంలో పరిచయం అక్కర్లేని పేరు అయితే ఒక బీజేపీ పార్టీలో ఒక వెలుగు వెలిగినబట్టి వినయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరుతున్నారు, బీజేపీ పార్టీని వదలాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి, ఎందుకు చేరుతున్నారు, అసలు బీజేపీలో పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉంది మీకు? మొదటగా అమ్మ న్యూస్ ఛానల్కి నమస్కారాలు. నేను రేపు ప్రొద్దున గాంధీ భవన్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. పెద్ద ఎత్తున ఆర్మూర్ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నాం. యాక్చువల్గా రేపు ఇక్కడే ఆర్మూర్లోనే పెద్ద సభ పెట్టుకుందామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. వర్షం చాలా ఉందని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని గాంధీ భవన్లో పెట్టుకుంటున్నాం. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి నాయకులు కార్యకర్తలు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో 5 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయడం జరిగింది. సుమారు 20,000 ఓట్లు ఆర్మూర్ నియోజకవర్గంలో నాకు రావడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ 32,000 మెజారిటీకి ఎంపీ అరవింద్ గారికి ఇవ్వడం జరిగింది. 15 ఎంపీటీసీలు గెలిచినాం, ఒక జెడ్పీటీసీ గెలిచినాం, 5-6 సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, 6 కౌన్సిలర్లు, ఇట్లా ఎన్నో చేసుకుంటూ ఒక 20 శివాజీ విగ్రహాలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, పట్టణంలో కానీ ప్రతి దగ్గర కూడా భారతీయ జనతా పార్టీని పెంచడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న నాయకులు ప్రోత్సాహం సరిగ్గా లేదు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. నేను పార్టీ హైకమాండ్కి చెప్పడం జరిగింది, అధ్యక్షులకు చెప్పడం జరిగింది, జిల్లా అధ్యక్షులకు చెప్పిన, ఇక్కడున్న సీనియర్ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. పోను ఏ రకంగా అంటే ఒక మండల అధ్యక్షుడు ఉంటే ఆ మండల అధ్యక్షుడు మోదీ గారి మీటింగ్కి వచ్చి రిటర్న్ వస్తూ నేను భోజన కార్యక్రమాలు పెడితే అక్కడ భోజనం చేసిండని చెప్పి ఆ మండలాధ్యక్షుడిని తీసేయడం జరిగింది. దాని తర్వాత మొన్నటికి మొన్న ఒక 2.5 నెలల క్రితం ఒక 4 మండల ప్రెసిడెంట్లని వితౌట్ నాకు చెప్పకుండానే 2 కొత్త వారిని పెడుతూ ఇంకో 2 మంచి మండలాధ్యక్షుని కూడా మార్చడం జరిగింది. దాన్ని కూడా రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న నాయకులు జీవన్ రెడ్డికి అమ్ముడు పోయినరు. ఈ యొక్క వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డిని గెలిపేయడానికే పనిచేస్తున్నారని చెప్పి ఎంత చెప్పినా కానీ వాళ్ళందరూ కూడా వినలే. అందుకోసం పోయిన నెల ఆగస్టు 14 నాడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. మీకు బీజేపీలో ఒక ప్రత్యేక క్యాడర్ అంటూ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంతమంది మీకు సపోర్ట్గా వస్తారు? కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతమంది మీకు సపోర్ట్గా ఉండబోతున్నారు? సుమారు భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఇక్కడ గతంలో 4-5 వేల ఓట్లు వస్తుండే. నేను నా యొక్క యువసేన ద్వారా ఇందులోకి రావడం జరిగింది. పెద్ద మొత్తంలో యువసేనతో నేను ఇక్కడ జాయిన్ అయినాను గతంలో 5 సంవత్సరాల క్రితం. రేపు కూడా నాతో పాటు, రేపు కాకున్న తర్వాత కూడా పెద్ద మొత్తంలో ఒక 60-70% భారతీయ జనతా పార్టీ నాతోనే వస్తారు. వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారు, మా అన్న ఎమ్మెల్యే కావాలా, మా అన్న ఎమ్మెల్యే అయితే మా బాధలు పోతాయి. కొన్ని వందల మంది కార్యకర్తలు డెఫినెట్గా మా అన్న అవుతాడు అని చెప్పి ఏ పార్టీలో ఉండన్నా మేము మీతో ఉన్నాం, మీలాంటి సేవ చేసే నాయకుడు మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, నేను ఎన్నో సంవత్సరాలుగా 6.5-7 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసిన, సుమారు 1,000 మందికి ఆర్థిక సహాయం చేసినాం. ఏ పండుగ వచ్చినా ఎక్కడ ఏ అన్నదాన సత్రమైనా కానీ సుమారు 5,500 నుంచి 6,000 కుంటాల బియ్యాన్ని మనం అన్నదానం ద్వారా వివిధ గుళ్ళు కానీ మండపాలలో కానీ మనం వితరణ చేయడం జరిగింది. ప్రజలు ఒకటే కోరుకుంటారు, ఆర్మూర్ గడ్డ మీద ఈసారి వచ్చే ఎలక్షన్లో ఆర్మూర్లో పుట్టిన వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలా. గతంలో ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే కాలే, ప్రతిసారి కూడా బాల్కొండ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. కనుక ఈసారి ఈ గడ్డ మీద పుట్టిన ఆయన ఎమ్మెల్యే ఉండాలా. ఈసారి ఏదేమైనా కానీ నిన్ను గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా ఆర్మూర్ నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసినట్లు కూడా వస్తుంది. చాలా మంది కూడా ఇక్కడ కూడా పోటీ కూడా రెడీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది అసలు? ఇక్కడ నుంచి సుమారు 8-9 మంది నాతో పాటు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎవరైతే గెలుపు గుర్రం ఉంటారో
వాళ్ళ నిర్ణయానికే మనం వదిలేసినాం. ఎవరైనా సరే, ఎవరికి వచ్చినా సరే మనం గెలిపేయడానికి ఎట్టి పరిస్థితుల ఆర్మూర్ గడ్డ మీద ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. అంటే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? మీకు ఒకవేళ టికెట్ వస్తే ఎలా ఉండకపోతుంది పోటీ? ముఖ్యంగా ఎలా ఎంతమంది మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు? నేను గత నెల 15 రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్నా. గతంలో బీజేపీ నుంచి ఎంతమంది మనకు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి తిరిగినాం. అదే కాకుండా కాంగ్రెస్లో కూడా అసలు ఏంది పరిస్థితి, గతంలో ఇక్కడ ఎవరైతే టికెట్ ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా, పోటీ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ని, జీవన్ రెడ్డిని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కటి మాత్రం అర్థమైంది ఏంటంటే, ఏది ఏమైనా సరే ఈసారి జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆర్మూర్లో ఉండేది లేదు. ఆయన ఇంకొకసారి అవకాశం ఇస్తే ప్రజలు, ఇప్పటి వరకు భూమి జాగాలన్నీ కూడా దొబ్బినరు, ఈసారి అవకాశం ఇస్తే మా దూలాలు దర్వాజాలు కూడా దొబ్బుతారు. మేము ఏది ఏమైనా సరే ఈ జీవన్ రెడ్డిని, టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని చెప్పి మాత్రం ప్రజలు ఎక్కడ పోయినా ముక్త కంఠంతో చెప్తారు. బీజేపీ తరఫున పైడి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు, అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. మీకు ప్రధాన టార్గెట్ ఎవరు సార్? ఇక్కడ ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్ జీవన్ రెడ్డియే. ఆయనకి ఎక్కువ అంటే ఒక 30-35 వేల ఓట్లు వస్తాయి. ఏది ఏమైనా 30,000 నుంచి 40,000 మెజారిటీతోని ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తున్నాం. ఇది మాత్రం తథ్యం. ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు మొత్తం నియోజకవర్గం సంబంధించిన అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కవిసం చేసుకుంటుంది అని చెప్పి కూడా ఎక్కడెక్కడ సభలు పెడుతుంది. మరి ఇది ఎంతవరకు మైనస్ అయిపోతుంది? ఇప్పుడు గతంలో ఎంపీ ఎలక్షన్లో కూడా గట్లే సభలు పెట్టిర్రు, అన్నీ చేసినా కానీ ఆర్మూర్లో టీఆర్ఎస్కి 40,000 ఓట్లే వచ్చినాయి. దాని తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీకి మనం 72,000 ఓట్లు ఇవ్వడం జరిగింది. మెజారిటీ ఓట్లు ఇప్పుడు అక్కడ 72,000 ఓట్లు అనేది పూర్తిగా మన పక్షాననే ఉంటాయి, కాంగ్రెస్ పక్షాననే ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ జీవన్ రెడ్డిని తక్కువ అంటే 35,000 నుంచి 40,000 ఓట్ల మెజారిటీతో మాత్రం ఓడగొట్టడం ఖాయం. ప్రధానంగా ఒకటి చెప్తున్నాడు, ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని గడప తీసుకెళ్లాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్న నాయకులు తమను ఇబ్బంది పెట్టడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు చెప్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున బైక్ ఇటు ర్యాలీగా వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్తున్నాడు. ఖచ్చితంగా